all teacher associations, employee associations, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొలీగ్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరికి కూడా మరి ఒకసారి నమస్కారం. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత ఒక సైన్స్ స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ని ఇంత గ్రాండ్గా చేయడము ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు and the management of the school which has given this premises. సో ఇనీషియలీ మేము కూడా ఏదైనా మన గవర్నమెంట్ స్కూల్లోనే చేస్తే బాగుంటుంది అని చెప్పి కొంచెం డిలే కూడా అయింది ప్రోగ్రామ్. ఇంకా వెతకండి అని చాలా వెతికిరు మా వాళ్ళు. బట్ లాస్ట్ నాకు వచ్చి ఏం చెప్పారంటే, సార్ అకామిడేషన్, ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా, వీ వాంటెడ్ టు డూ అయిన గవర్నమెంట్, బట్ అకామిడేషన్ లేదు సార్, ప్రాబ్లం ఉంది అండ్ ఇంత పెద్ద ప్రెమిసెస్ చాలా మంది వస్తున్నారని చెప్పి అందుకే కొంచెం డిలే అయింది. యాక్చువల్లీ ఫస్ట్ వీళ్ళు ముందే ప్రపోజ్ చేశారు, బట్ ఇది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ హ్యాపీ దాట్ చాలా ప్రొఫెషనల్ వేగా మంచిగా ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ది కాలేజ్ స్కూల్ మేనేజ్మెంట్ ఆల్సో ఫర్ ఎక్స్టెండింగ్ దర్ సపోర్ట్ ఫర్ ఆల్ దీస్ 3 days అండ్ హెల్పింగ్ అస్ ఇన్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ. గత సంవత్సరం నుంచి మన ఆనరబుల్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీఆర్టీ తరఫున దాంట్లో భాగంగా మనం టిఎల్ఎం మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. అందరు కూడా టిఎల్ఎం మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ మీట్ కూడా ఈసారి ఎస్డిఎఫ్ తరఫున ఒక 38 వేరియస్ స్పోర్ట్స్ ఫీల్డ్స్లలో అన్ని మండల్, జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఈసారి ఎస్డిఎఫ్ స్పోర్ట్స్ సక్సెస్ఫుల్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఒక 4 డిసిప్లిన్లో నేషనల్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. సో సౌత్ ఇండియా బ్యాండ్ కాంపిటీషన్ మన తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అది కూడా మనం హైదరాబాద్లో మనం లాస్ట్ మంత్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ కూడా మళ్ళీ సౌత్ ఇండియా సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఈసారి మన తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అది కూడా 19th నుంచి ఆ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ అవుతుంది. ఇది కాకుండా అకాడమిక్ పరంగా కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాం. సార్ అన్నట్టు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈసారి సమ్మర్లో చాలా ఒక నీడ్ అనాలిసిస్ ముందే టీచర్స్కి ఏమి అవసరమో అంటే ఒక నీడ్ అనాలిసిస్ చేసుకొని సమ్మర్లోనే ఈసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈసారి